లోకేష్ యువగలం యాత్ర అటర్ ఫ్లాప్. రాజకీయ లబ్ధి కోసమే మొక్కుబడి యాత్ర చేశారన్న పేర్ని. టీడీపీ జనసేన కూటమికి 160 సీట్లు ఖాయమన్న కంచర్ల. కుప్పంలో లోకేష్ యువగలం సక్సెస్ మీట్ చేస్తామన్న ఎమ్మెల్సీ. పెండింగ్ చలానాలపై భారీ డిస్కౌంట్. 2 వీలర్స్పై 80%, భారీ వాహనాలపై 50% తగ్గింపు. మైదుకూరులో ఫుడ్ కమిషన్ చైర్మన్ కు నిరసన సెగ. చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి కారును అడ్డుకున్న అంగన్వాడీలు. తెలంగాణలో డ్రగ్స్ పై నిఘా. రాచకొండలో 2 నిందితులు అరెస్ట్. 30 గ్రామాల డ్రగ్స్ సీజ్. విజయవాడలో వ్యూహం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్. జనవరిలో సినిమా రిలీజ్ చేస్తామన్న ఆర్జీవి. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా ధూళిపాలలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓట్లు తొలగింపు విషయంలో సచివాలయంలో టీడీపీ వైసీపీ వర్గాలు ఘర్షణకు దిగాయి. టీడీపీకి చెందిన 180 ఓట్లు తొలగించాలని వైసీపీ నేతలు ఫామ్ 7 దరఖాస్తు చేశారు. అయితే ఫామ్ 7 పై గతంలో రెవెన్యూ అధికారులకు టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో విచారణ జరిపేందుకు వచ్చిన అధికారులు ముందే టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ ఘర్షణలో 6గురికి స్వల్ప గాయాలయ్యాయి. వైసీపీ నాయకులు ఫారం 7లో 180 ఓట్లు తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తీయటానికి పెట్టడం జరిగింది. దీని మీద మేము ఎలక్షన్ కమిషనర్ వెన్నాదేవి వచ్చినప్పుడు కంప్లీట్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్ ఇచ్చినప్పుడు ఆయన కంచేటి జగన్నాథం అనే అతన్ని బతికున్న పర్సన్నే చనిపోయినట్లు మన బండ్లమూడి జానకి రామయ్య అనే అతను ఫారం 7 పెట్టడం జరిగింది. అతని మీద ఏం యాక్షన్ తీసుకునే అధికారులు తీసుకోకుండా యువతల ఎంఆర్ఓ గారు గ్రామ సచివాలయం నందు ఇరు వర్గాలను పిలిచి మాట్లాడటానికి పిలిస్తే మేము కూడా వెళ్ళటం జరిగింది. మేమేం చెప్పామంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు పెట్టిన ఫారం 7లకి ఎక్కడ వేరే చోట ఏదన్నా రెండో ప్రూఫ్ ఉంటే తీసేయమని చెప్పడం జరిగింది. లోపలికి వెళ్ళటానికి సచివాలయంలోకి అధికారులు పిలుస్తుంటే వెళ్తుంటే వెళ్ళనీయకుండా అడ్డుకొని మా మీద దౌర్జన్యం చేయటం జరిగింది. మండలం ధూళిపాల గ్రామం నందు వైసీపీ నాయకులు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా ధూళిపాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓట్లు తొలగింపు విషయంలో సచివాలయంలో టీడీపీ వైసీపీ వర్షాలు ఘర్షణకు దిగాయి. టీడీపీకి చెందిన 180 ఓట్లు తొలగించాలని వైసీపీ నేతలు ఫామ్ 7 దరఖాస్తు చేశారు. అయితే ఫామ్ 7 పై గతంలో రెవెన్యూ అధికారులకు టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో విచారణ జరిపేందుకు వచ్చిన అధికారులు ముందే టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ ఘర్షణలో 6గురికి స్వల్ప గాయాలయ్యాయి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లైన్లో అందిస్తారు. రవిచంద్ర. సోని పల్నాడు జిల్లా సత్తుపల్లి మండలం ధూళిపాలలో వైసీపీ టీడీపీ మధ్య వర్గాల మధ్య అయితే ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓట్ల తొలగింపు విషయంలో వీరిద్దరి మధ్య ఘర్షణ అయితే నెలకొంది. 7 ఫామ్ ఇచ్చి కావాలని తెలుగుదేశం ఓట్లు ఒక 180 ఓట్లు తొలగించారని తెలుగుదేశం వారు అధికారులపై ఘర్షణకు దిగారు. ఈ రోజు అధికారులు విచారణకు వచ్చారు సచివాలయానికి. రెవెన్యూ అధికారులు విచారణకు వచ్చిన నేపథ్యంలో ఒకసారిగా తెలుగుదేశం వర్గాలు అదేవిధంగా వైసీపీ వర్గాలు మోహరించడంతో అక్కడైతే ఘర్షణ వాతావరణం నెలకొంది. మా ఓట్లు తొలగించారని అటు వైసీపీ వర్గాలు ఒక్కసారిగా హోరావారీగా ఆలుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పికెట్ ఏర్పాటు చేసి ప్రస్తుతం అయితే అదుపుకుంది పరిస్థితి. గ్రామంలో ఒకసారిగా నెలకొనడంతో ప్రస్తుతం పోలీసులు పికెట్ ను ఏర్పాటు చేసి పోలీసులు ఇరు వర్గాలను చెరగొట్టారు. సోని. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. అదే దానికాడే
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోవిడ్ కొత్త వేరియంట్ JN1 విస్తరిస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్ కొత్త వేరియంట్పై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న అధికారులు ఆసుపత్రిలో చేరే పరిస్థితులు లేకుండానే రికవరీ అవుతున్నారని తెలిపారు. డెల్టా వేరియంట్ తరహా లక్షణాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. అయితే JN1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని తెలిపారు. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన శాంపుళ్లను విజయవాడ జీనోమ్ ల్యాబ్లో పరిశీలిస్తున్నామని చెప్పారు. కొత్త వేరియంట్లను గుర్తించడానికి పరీక్షలు దోహదం చేస్తున్నాయని వివరించారు. గ్రామ వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ పెడుతున్నామన్నారు. అలాగే ఆసుపత్రిలో పర్సనల్ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ ఇన్ఫ్రాను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పిఎస్ను ప్లాంట్లు నడిపి సత్వర వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తున్నామన్న అధికారులు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు D-టైప్ సిలిండర్లు కూడా సిద్ధం చేసినట్లు వివరించారు. 56,741 ఆక్సిజన్ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ముందస్తు చర్యల పట్ల దృష్టి పెట్టాలని తెలిపారు. అత్యంత బలంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను, విలేజ్ క్లినిక్ వ్యవస్థను ముందస్తు చర్యల కోసం అలర్ట్ చేయాలని సీఎం సూచించారు. కొత్త వేరియంట్ లక్షణాలు తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్ క్లినిక్ స్టాఫ్కు అవగాహన కల్పించాలని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా రంగంలోకి దిగారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. 2 రోజుల పర్యటనలో భాగంగా సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ వ్యవహారాలపై వేరువేరుగా మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతో పంచాయతీల వారీగా సమీక్షలు నిర్వహించారు. పార్టీలో ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా అని కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని బాలయ్య అన్నారు. అధికారంలోకి రాగానే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలో తనకు సూచించాలని కోరారు బాలకృష్ణ. రెండు 2024లో టీడీపీ జనసేన కూటమిదే అధికారమని ఎమ్మెల్సీ కంజల శ్రీకాంత్ అన్నారు. టీడీపీ జనసేన కూటమికి 160 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే కుప్పంలో నారా లోకేష్ యువగలం సక్సెస్ మీట్ ఉంటుందని చెప్పారు. చంద్రబాబు కుప్పంలో పోటీ చేయడం లేదంటూ వైసీపీ విషప్రచారం చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు కుప్పంలోని పోటీ చేస్తారు, 1,00,000 మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ మంత్రులకి సీటు దక్కని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. యువతకి ఉపాధి కల్పించే అంశాలు అయితేనేవి తీవ్రమైన అన్యాయం అనేది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేది కళ్ళకు కట్టినట్టు మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఆ రోజు యుద్ధభేరి అనే మాటతోటి చంద్రబాబు నాయుడు గారు నీటిపారుదల ప్రాజెక్టు లాగిన వాటన్నిటిని కూడా సందర్శించడం, అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మిషన్ రాయలసీమ అనే పేరుతోటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పనేసి నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా చెప్పడం జరిగింది. అట్లాగే ఎన్నో రకాలైన ముస్లింలు, దళితులు వీళ్ళందరినీ చంపి ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆ కుటుంబాలకు అన్యాయం చేసిందో మనం అందరం చూసాం. నీటిపారుదల ప్రాజెక్ట్స్ ఎన్నికల్లో ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేయలేక చేతులెత్తేసి శ్వేతపత్రాలను విడుదల చేస్తుందని నిజామాబాద్ అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి పథకంలో అవినీతి అక్రమాలు జరిగాయని, వాటన్నిటిపై తప్పకుండా కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని తెలిపారు. ఇప్పటికే విచారణ సంస్థలు సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తుందన్నారు. 6 రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం అధికార పక్షం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ అత్యధిక సీట్లను తెలంగాణలో గెలుస్తుందని చెప్తున్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రోజుల నుంచి జరిగినటువంటి అసెంబ్లీలో అసంతృప్తిగా చర్చ జరిగింది. బీజేపీ ఎమ్మెల్యేలకు తగిన అవకాశం ఇవ్వలేదన్నటువంటి విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా ఉన్నారు. ముఖ్యంగా గత 5 రోజుల నుండి అసెంబ్లీలో జరుగుతున్న చర్చ మీకు ఏమనిపించింది? కొత్తగా ఎన్నికైన మంత్రులే కావచ్చు, తర్వాత ఎమ్మెల్యేలే కావచ్చు, మీకు ఎలాంటి తృప్తినిచ్చిందని అనుకుంటున్నారు? 3 రోజుల అసెంబ్లీ తర్వాత బ్రేక్ వచ్చింది. నిన్న మొన్న ఏదైతే శ్వేతపత్రం విడుదల ఆర్థిక అంశాల మీద కానీ, తర్వాత నిన్న పవర్ దాని మీద కానీ, ఇవి ఏదైతే ఇది ప్రజలకు
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ ఆ ఫైనాన్స్ స్టేటస్ చెప్పడానికి ప్రజెంట్ చేసినట్లు మాకు అనిపిస్తూ ఉంది. కానీ మీరు ఇవి చూపెట్టి, ఇది సాకుగా చూపెట్టి, మీరు ఏదైతే 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని మీరు ప్రజలకు తీసుకెళ్ళాలి, ప్రజలకు మీరు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది సాకుగా చూపెట్టుకొని మీరు ఏ దానికి తప్పించుకున్నా కానీ మేము దానికి ప్రజల తరఫు నుండి ప్రజల గొంతుకై మేము డిమాండ్ చేస్తామని తెలియజేస్తాం. ముఖ్యంగా అంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని ప్రజలకు అసెంబ్లీ ద్వారా శ్వేతపత్రాల ద్వారా అంటే చూపించాలి, చెప్పాలి, మేము స్పష్టం చేయాలన్నటువంటి విషయాన్ని అటు కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు చెప్తున్నారు. స్పష్టంగా వాళ్ళు ఏది నేను శ్వేతపత్రం విడుదల చేసిండ్రు. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాల అవినీతి పైన కానీ చెప్పడమే జరిగింది, కానీ దానిపైన చర్యలు ఏంటో ఇంతవరకు కూడా క్లారిటీ ఇవ్వలేదు. దాని తర్వాత ఈ అప్పులను ఏ విధంగా తీర్చాలి, ఈ అప్పుల్ని ఏ విధంగా మేము పూడ్స్తాము అనే దాని మీద ఇంకా చర్చ జరగలేదు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీకు అన్ని విషయాలు తెలుసు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి దేశంలోనే నంబర్ 1. వాళ్ళు సరైన సమయంలో శాలరీస్ ఇచ్చే స్థితి లేదని మనందరికీ తెలుసు. కానీ మీరు ఇచ్చిన డిమాండ్లు తప్పకుండా ప్రజలకు ఆ డిమాండ్లని చూపెట్టే మీరు ఇక్కడ అధికారం చేపట్టినారు కనుక తప్పకుండా మీరు అవినీతిని బయట పెట్టాలా. దానికి మేము కూడా మా వంతు సహకారం చేస్తాం. మేము ఇండిపెండెంట్గా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని బయట పెట్టడానికి మేము కృషి చేస్తాం. దాంతోపాటు మీరిచ్చిన హామీలు తప్పకుండా అమలు చేయాలి, లేదా మేము ప్రజల తరఫున పోరాడి అవి అమలు చేయడానికి మా వంతు మేము కృషి చేస్తాం. ముఖ్యంగా విచారణ సంస్థలు సిబిఐ కావచ్చు, తర్వాత మిగతా సంస్థలు కావచ్చు, ఏవైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. వాళ్ళు ఇప్పటి వరకు కూడా విచారణ జరపలేదు, బీఆర్ఎస్ అవినీతిని బయట పెట్టలేదు అన్నటువంటి విషయాన్ని ఇటు కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. తప్పకుండా ఈ లిక్కర్ రాని కవిత అది ఇంకా ఈడీ సమక్షంలో ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దాంతోపాటు మోడీ గారు నిజామాబాద్ వచ్చినప్పుడు ఆల్రెడీ చెప్పడం జరిగింది, మీ అవినీతి దానిపైన ప్రతి అంశం మీద కూడా మేము డీటెయిల్గా మీ అవినీతిని బయట పెడతాం, తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం అని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ వారి పరిధిలో, న్యాయస్థాన పరిధిలో కొన్ని ఉంటాయి, కొన్ని వేరే డిపార్ట్మెంట్ల పరిధిలో ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం ప్రత్యక్షంగా కాకుండా తప్పకుండా వీరి అవినీతి మీద కొద్ది రోజులలోనే అన్ని డిపార్ట్మెంట్లలో అవినీతి. ₹1,00,000 వాళ్ళు బంధు ఇస్తే దాంట్లో 10,000 రూపాయలు, దళిత బంధువులో 3 లక్షలు 4 లక్షలు, దేంట్లో లేదండి అవినీతి. మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా అవినీతిమయం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వ ఎంక్వైరీ సంస్థలు సిబిఐ కానీ ఇతర సంస్థలు తప్పకుండా అవినీతిని బయట పెడతారని మేము తెలియజేస్తాం. మొత్తంగా ఈ గత 4-5 రోజుల నుండి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ తమ వాణి వినిపించింది. అయితే బీఆర్ఎస్లో ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని బట్టబయలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సహకరిస్తుంది. అయితే శ్వేతపత్రాలను చూయించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలను అమలు చేయడంలో కొంత జాప్యం చేసే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ చందుతో శ్రీనివాస్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ చంద్రబాబు ముందస్తు బెయిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరపున లాయర్లు లిఖితపూర్వక వాదనలు కోర్టులో దాఖలు చేశారు. సిఐడి తరపున సైతం లాయర్లు లిఖితపూర్వక వాదనలు సమర్పించారు. ఇరుపక్షాల లిఖితపూర్వక వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కేసు విచారణను శనివారానికి వాయిదా వేసింది. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్పై చర్యలకు అనుమతి ఇవ్వాలని సిఐడి మెమో దాఖలు చేసింది. సిఆర్పిసి 41A నిబంధనలను లోకేష్ ఉల్లంఘించారని సిఐడి అధికారులు పేర్కొన్నారు. దర్యాప్తు అధికారులను లోకేష్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. మెమోపై ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు.
సిఐడి మెమోపై లోకేష్ తరపు లాయర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని హైకోర్టు జడ్జి ఆదేశించారు. తదుపరి విచారణను హైకోర్టు శనివారానికి వాయిదా వేసింది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో సామాన్య భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సర్వదర్శనం నిలిపివేయడంతో సామాన్య భక్తులు గందరగోళానికి గురయ్యారు. మరోపక్కన సామాన్య భక్తులతో 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో భక్తుల సర్వదర్శనాన్ని టీటీడీ నిలిపివేసింది. దీంతో ఒక్కసారిగా భక్తులు ఏటీసీ కూడలి వద్ద గుంపులుగా రోడ్డుపై బైఠాయించారు. టోకెన్ లేని భక్తులను క్యూ లైన్లోకి టీటీడీ అనుమతించలేదు. తిరుపతిలోని వైకుంఠ ఏకాదశికి టికెట్లు దొరకలేదని తమను సర్వదర్శనానికి అనుమతించాలని భక్తులు ఆందోళనకు దిగారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన తమకు దైవ దర్శనం కూడా టీటీడీ కల్పించలేదని భక్తులు వాపోయారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో సామాన్య భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 వద్ద రోడ్డు బైఠాయించి నిరసన తెలిపారు. సర్వదర్శనం నిలిపివేయడంతో సామాన్య భక్తులు గందరగోళానికి గురయ్యారు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఫోన్ లైన్లో జయజీరామ్ అందిస్తారు. జయజీరామ్. థ్యాంక్ యూ సోనియా. తిరుమల ఎప్పుడు కూడా గోవిందనామ స్మరణలతో కూడా మారుమోగుతుంది. అయితే శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినటువంటి సామాన్య భక్తులు తమ నిరసన దళాన్ని కూడా విప్పారు. ఈ నేపథ్యంలో దాదాపు 31 కంపార్ట్మెంట్లతో నిండినటువంటి భక్తులందరూ కూడా రోడ్డు పైన బైఠాయించి గోవిందనామ స్మరణలు చేస్తూ టీటీడీని నిలదీయడం జరిగింది. అంటే శ్రీవారి దర్శనం తమకు కల్పించాలనేటువంటిది ప్రధాన డిమాండ్ గా కూడా వాళ్ళు టీటీడీ ఉన్నతాధికారులను కూడా చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే వైకుంఠం తిరుమల వద్ద కూడా రోడ్డుపై బైఠాయించి భక్తులందరూ కూడా తమ నిరసనను తెలియచేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గత రాత్రి మనం చూసుకున్నట్టయితే గురువారం రాత్రి దాదాపు 11-12 గంటల వరకు కూడా తిరుపతిలో ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ లో పెద్ద ఎత్తున భక్తులు నిరసన కూడా చేపట్టడం తెలిసింది. అయితే వైకుంఠం ద్వారానికి వెళ్లాల్సిన తమకు టికెట్లు మంజూరు చేయాలనేటువంటి ప్రధానంగా డిమాండ్ చేశారు. 1 గంట ప్రాంతంలో టీటీడీ ఉన్నతాధికారులు చర్చించి వాళ్ళందరికీ కూడా దర్శన టోకన్లు కూడా ఇష్యూ చేయడం జరిగింది. అయితే శుక్రవారం ఉదయం తిరుమలకు వెళ్ళినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో సామాన్య భక్తులు వీరందరూ కూడా శ్రీవారి దర్శన భాగ్యం తమకు కల్పించాలని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తమకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించకుండానే వెనుతిరిగి వెళ్ళమంటున్నారంటూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నత అధికారులను కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే సర్వదర్శనం పైన కూడా గందరగోళం నెలకొందని చెప్పవచ్చు. శుక్రవారం సర్వదర్శనానికి భక్తులను పూర్తిగా కూడా టీటీడీ నిలిపివేసింది. దీంతో భక్తులందరూ కూడా రోడ్డుపై బైఠాయించి వైకుంఠం తిరుమల 2 కాంప్లెక్స్ వద్ద కూడా తమ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిత్యం గోవిందనామ స్మరణలతో కూడా మారుమోగేటువంటి తిరుమల ఇవాళ శుక్రవారం ఉదయం మనం చూసుకున్నట్టయితే శ్రీవారి భక్తుల నిరసన కార్యక్రమంతో కూడా హోరెత్తినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా టీటీడీ దాని మీద స్పందించలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి దాదాపు తిరుపతిలో మనం చూసుకున్నట్టయితే 9 కేంద్రాల వద్ద నుంచి 90 కౌంటర్లను ఏర్పాటు చేసి దాదాపు 4,23,500 మంది భక్తులకు కూడా 10 రోజుల పాటు శ్రీవారి
ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించేటువంటి ఏర్పాటు అయితే టీటీడీ ఇప్పటికే చేసింది. దీనికి సంబంధించి టోకన్లు ఇవాళ గత రాత్రి గురువారం రాత్రి నుంచి కూడా టీటీడీ ఇష్యూ చేస్తుంది. ఎవరు కూడా ఈ యొక్క కౌంటర్స్ ను నిలిపివేయకుండా 4,23,500 టోకన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటు చేసే విధంగా టీటీడీ పూర్తి ఏర్పాట్లు చేసింది. అయితే తిరుమలలో ఇవాళ జరిగినటువంటి ఈ యొక్క సామాన్య భక్తుల నిరసన ఏదైతే ఉందో ఇది ఎప్పటికీ కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. గతంలో ఇలాంటివి కోకొలలుగా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి నేపథ్యంలో ఇటువంటి ఘాతకం చోటు చేసుకోవడం కూడా శోచనీయమని చెప్పవచ్చు. అంటే మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వైకుంఠం ద్వార దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లు పూర్తిగా కూడా వారు అనుకున్నటువంటి ఈ యొక్క సంఖ్య ఏదైతే ఉందో 4 లక్షల పైచీలకు సంఖ్య ఏదైతే ఉందో దాని మొత్తానికి కూడా 10 రోజుల పాటు దర్శన టోకన్లు ఇచ్చి భక్తులందరికీ కూడా అతి ఉచితంగా కూడా శ్రీవారి దర్శనం కల్పించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు సోనియా. ఎస్జే జీరామ్, ఇది వరకు భక్తులకు సర్వదర్శనానికి ఎంత టైం పట్టింది? అంటే టీటీడీ ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మనం చూసుకున్నట్టయితే 2 రోజుల క్రితం 18 గంటలు కనపడుతుంది. ఇవాళ దాదాపు 20 నుంచి 24 గంటల సమయం కూడా ఈ యొక్క శ్రీవారి దర్శనానికి సమయం కేటాయించినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే గతంలో కూడా దాదాపు 2-3 రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా నిదానంగా కూడా ఈ యొక్క టీటీడీ ఆ యొక్క సామాన్య భక్తులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకునేటువంటి ఏర్పాటు అయితే గతంలో చేసినటువంటి పోకలలు ఉన్నాయి. కానీ ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఏదైతే ఉందో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే భక్తులు గురువారం రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు తిరుపతి అటు తిరుమలకు పోటెత్తినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో టీటీడీ భక్తులకు చాలా సూచనలు చేసింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి కూడా టికెట్లు జారీ చేస్తామని చెప్పింది. అయితే బుధవారం ఎక్కువ భక్తులు రావడంతో కూడా గురువారం అర్ధరాత్రి నుంచి కూడా ఈ యొక్క టికెట్స్ అయితే ఇష్యూ చేసింది. అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు సామాన్య భక్తులు కావచ్చు, ఇదే విధంగా వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చేటువంటి భక్తులు కావచ్చు, పూర్తి స్థాయిలో దర్శన భాగ్యం కల్పించే విధంగా కూడా ఉన్నతాధికారులు ఇప్పటికే కూడా తెలుస్తుంది సోనియా. ఎస్ రైట్, థ్యాంక్ యూ జయజీరామ్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రసాద్ను పోలీసులు కస్టడీకి కోరారు. 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు నాంపల్లి కోర్టులో ప్రశాంత్ బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ను పోలీసులు కస్టడీకి కోరారు. 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు నాంపల్లి కోర్టులో ప్రశాంత్ బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తుంది. రైట్, ఇదే అంశంపై నాంపల్లి కోర్టు నుండి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా. సోనీ,
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ ఏదైతే ప్రజా ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఆర్టీసీకి సంబంధించి ఆస్తులని మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారన్న కోణంలో పల్లవి ప్రశాంత్ మీద ఇప్పటికే పోలీసులు కేసు ఫైల్ చేశారు. మొత్తం మీద 353 ఏదైతే నాన్ అవైలబుల్ కేసు కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్గా పల్లవి ప్రశాంత్ మీద మోపారు కాబట్టి ఈ సెక్షన్కి సంబంధించి సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. నిన్న మధ్యాహ్నం 2:30కు హీరింగ్ వచ్చినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో పల్లవి ప్రశాంత్కి సంబంధించినటువంటి ఈ కేసులో ఈ రోజు పల్లవి ప్రశాంత్ తరపునటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారు సుదీర్ఘంగా వాదించారు. వాదనలు విన్నటువంటి ధర్మాసనం ఏదైతే ఉందో మొత్తం మీద 14 రోజులు రిమాండ్లో ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్కు ఊరట లభించిందనేసి తెలుస్తోంది. కండిషన్స్ మీద బెయిల్ అయితే మంజూరు చేశారు. ఏదైతే మీడియాతో మాట్లాడకూడదు, అలాగే ఎటువంటి ప్రకటనలు చేయకూడదు, అలాగే ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళకూడదు అన్న కోణంలో అతనికి హెచ్చరికలతో కూడినటువంటి కండిషన్ బెయిల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ తరపునటువంటి న్యాయవాదులు కూడా మనం కాసేపటి క్రితమే మాట్లాడడం కూడా విన్నాము. పల్లవి ప్రశాంత్ బెయిల్ రావడము ఇది ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే పల్లవి ప్రశాంత్ తరపున ఏదైతే పేదోడు ఏదైతే రైతు బిడ్డకి ఈ బెయిల్ రావడం అనేది సమంజసము, ఇది అనవసరంగా వేశారు కేసు అన్న కోణంలోనే పేర్కొనడం జరిగింది. అలాగే ప్రభుత్వం తరపున పోలీసులు వేసినటువంటి కేసు ఏదైతే ఉందో ఆర్టీసీ అధికారులు వేసినటువంటి కేసు ఏదైతే ఉందో మొత్తం ప్రజా ధనాన్ని మొత్తాన్ని కూడా ఇతను ధ్వంసం చేశారు, అలాగే బస్సులు 6ని కూడా ధ్వంసం చేశారు అన్న కోణంలో ఇతని మీద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి పల్లవి ప్రశాంత్ అయితే బెయిల్ మంజూరు అయింది. ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రేపు అతనికి బెయిల్ మీద చెంచల్గూడ జైలు ఇప్పటికే 14 రోజుల రిమాండ్లో ఉన్నారు కాబట్టి చెంచల్గూడ జైలు నుంచి అతను రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఏదైతే ఈ కేసు ఏదైతే ఉందో దీనికి సంబంధించింది మనతో మాట్లాడడానికి అడ్వకేట్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎలా జరిగాయి ఆర్గ్యుమెంట్స్, ఎలా జరిగాయి? నిన్న ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి నాంపల్లి కోర్టులో. నిన్న జడ్జి గారు ఈ రోజుకి ఆర్డర్స్ పెట్టుకుని ఇప్పుడే బెయిల్ ఆర్డర్ ప్రొనౌన్స్ చేశారు. 15,000 విత్ 2 సూరిట్లు విత్ కండిషన్, అంటే ప్రతి ఆదివారం పిఎస్లో సంతకం పెట్టలే, మీడియాలో కూడా మాట్లాడవద్దని ఒక కండిషన్ పెట్టారు. ఈరోజు సూరిట్లు పర్మిట్ చేస్తున్నాం. ఇప్పుడే వీలుంటే ఈరోజు సాయంత్రం రిలీజ్ కావచ్చు, లేదంటే రేపు మార్నింగ్ అయ్యే అవకాశం ఉంది. సార్ మొత్తం కండిషన్స్లో 15,000 జరిమానా కాదు, ఓన్లీ సూరిటీస్. ఎంతమందిని పెట్టారు సార్? 2 సూరిటీలు. అలాగే ప్రసార మాధ్యమాలు ఎక్కడ కూడా మాట్లాడకూడదు, మీడియాకు ఏమి కోర్టు విషయాలు కానీ ఏమి మాట్లాడకూడదు అని కండిషన్ పెట్టారు. సార్ ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ఏం పేర్కొన్నారు? ప్రభుత్వ ఆస్తులు అంటే ఆల్రెడీ వాళ్ళు ఛార్జ్షీట్ రిమాండ్ డైరీలో ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేశారు, కానీ అది ఇప్పుడు తెలియదు. ఛార్జ్షీట్ వేసిన తర్వాత కోర్టు ట్రయల్ కేసు స్టార్ట్ అయినప్పుడు అది వీళ్ళు ఒకవేళ పని చేశారా లేదని అప్పుడు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఏముండదు. ఇప్పుడు ఓన్లీ ప్రాథమికంగా బెయిల్ మీద వచ్చాడు, విత్ కండిషన్ తోటే ఉన్నాడు. ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ రిలీజ్ అయ్యే అవకాశం 100% రిలీజ్. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి సార్, లైవ్లో వాళ్ళు మాట్లాడాలి, చెప్పండి. మొత్తం ప్రజా ధనాన్ని ఇతను ధ్వంసం చేశారన్న కోణంలోనే ఇతని మీద కేసు వేశారు. ఏం లేదండి, ప్రభుత్వం ఎలాంటి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలి? దెర్ ఈస్ నో ఎవిడెన్స్, దెర్ ఈస్ నో ఎవాల్యుయేషన్ హౌ మచ్ ప్రాపర్టీ వాస్ డ్యామేజ్ బై ఆఫ్ ద ఆర్టీసీ బసెస్. Either it is a public property or private property. There is no evidence, there is no evaluation. It's a simply fake case put by the police authority. ఇతనికి బెయిల్ వచ్చింది అని అంటున్నారు. ఎలాంటి బెయిల్ వచ్చింది? 15,000 రూపాయలు కండిషనల్ బెయిల్తో వచ్చిందండి. ఈ ఛార్జ్ షీట్ అయ్యేంత వరకు ప్రతి సండే కూడా పోలీస్ వాళ్ళకి కోఆపరేట్ చేయమన్నారు. 100% మా క్లయింట్స్ కూడా చెప్తాను, డెఫినెట్లీ కోఆపరేట్ చేయమని. మొత్తం మీద చూసుకున్నట్టయితే బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్కు కండిషన్ బెయిల్ ఏదైతే ప్రతి ఆదివారం కూడా ఇతను పోలీస్ స్టేషన్లో వచ్చి అతను ఉన్నటువంటి లోకల్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ వచ్చి సైన్ చేయాలి. అలాగే దాంతోపాటు 2 షూరిటీలు ఏదైతే షూరిటీలకి సంబంధించి 15,000 ఖర్చు అయింది. ఆ తర్వాత ఎక్కడా కూడా ప్రసార మాధ్యమాలు మీడియా ముఖంగా ఎక్కడ కూడా ఇతను మాట్లాడకూడదు అనే హెచ్చరికలతో కూడినటువంటి కండిషన్ బెయిల్ అయితే మంజూరు చేశారు నాంపల్లి కోర్టు. నిన్న జరిగినటువంటి ఈ కేసుకి సంబంధించినటువంటి అప్పీల్కి చేసుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే న్యాయవాదులు పల్లవి ప్రశాంత్ తరపున న్యాయవాదులు అయితే సుదీర్ఘంగా వాదించారు. మొత్తం మీద ఇది ఫేక్ కేసు కిందే వీళ్ళు కన్సల్ట్ చేస్తున్నారు, కానీ మెజిస్ట్రేట్ మాత్రం దీనికి సంబంధించి అయితే మొత్తం కూడా ఈ కేసుకి సంబంధించి పూర్తి ఆధారాలు ఇవ్వాల్సిందిగా కూడా పేర్కొనడం జరిగింది. ఏదైతే పల్లవి ప్రశాంత్ అయితే రేపు కానీ ఈరోజు సాయంత్రం కానీ బెయిల్ పైన చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. సోని, సుషా, దీనిపై పల్లవి ప్రశాంత్ స్పందించారా? మరి అలాగే ఎలాంటి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు?
సోనీ ప్రజెంట్ అయితే చంచల్గూడ జైల్లో 14 రోజుల రిమాండ్లో పల్లవి ప్రశాంత్ ఉన్నారు కాబట్టి రిమాండ్లో ఉన్న వ్యక్తి మాట్లాడటానికి వీల్లేదు కాబట్టి అతను రిలీజ్ అయిన తర్వాత కూడా ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏదైతే మీడియా ముఖంగా మాట్లాడకూడదో అలాగే ప్రతి సండే కూడా వచ్చి సైన్ చేయాలి ఈ కండిషన్స్ మీదే ఇప్పుడు బెయిల్ ఇస్తున్నారు కాబట్టి ఇతను ఎక్కడా కూడా మాట్లాడటానికి లేదు. జైలు నుంచి రిలీజ్ అయిన వెంటనే కూడా ఇతను ఎక్కడ కూడా మీడియా ముఖంగా అయితే నోటీస్ చేయకుండానే ఇతను మూవ్ ఆన్ అవ్వాలనేసే కోర్టు అయితే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లుగానే తెలుస్తుంది. సోనీ రైట్, థ్యాంక్ యూ ఉషా. సోనీ కి సంబంధించి మొత్తం కూడా ఇతనికి సపోర్టర్స్ చాలా మంది వచ్చారు. ఇక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉంది. నాంపల్లి కోర్టు ముందర కూడా అనేక మంది కూడా ఇక్కడ ఏదైతే BB7 దగ్గర ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణం ఏదైతే ఉందో అదే ఇక్కడ కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నట్టయితే పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని తను ఏదైతే విన్ అయ్యారో బిగ్ బాస్ 7 విన్ అవ్వడమేమో కానీ అతన్ని సృష్టించినటువంటి అరాచకం మాత్రం చాలా ఎక్కువే అన్న కోణంలోనే పోలీసులు అతని మీద కేసు నమోదు చేస్తారు. మొత్తం మీద అతని తరపు న్యాయవాదులు అయితే కేసుని బాగా వాదించినట్టుగానే తెలుస్తుంది. మొత్తం మీద అతనికి బెయిల్ వచ్చింది. ప్రస్తుతం ఇది నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. సోని సుషా, మద్దతు ధరల స్పందన ఎలా ఉంది? ప్రస్తుతం అయితే మొత్తం కూడా జగిత్యాల సమీపంలో ఉన్నటువంటి వ్యక్తులు అనేక మంది కూడా ఇక్కడ చేరుకున్నారు. అతని నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ నుంచి పల్లవి ప్రశాంత్కి సపోర్టర్స్ చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు. అనేక మంది ఇక్కడ చేరుకొని పల్లవి ప్రశాంత్ మీద పెట్టింది మొత్తం కూడా ఫేక్ కేసు అన్న కోణంలోనే వీరు ఇక్కడ నినాదాలు చేస్తున్నారు. మొత్తం ఇక్కడ అడ్వకేట్లతో పాటు పల్లవి ప్రశాంత్కి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా భారీగా ఇక్కడ ఉన్నారు. మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నట్లయితే బిగ్ బాస్ 7 అన్ని సీజన్లు ఒక ఎత్తు, ఈ సీజన్ మాత్రమే ఒక ఎత్తు. ప్రస్తుతం అయితే ఈ సీజన్కి సంబంధించి మొత్తం ఏదైతే సీజన్లో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వారితో పాటు పల్లవి ప్రశాంత్ అడ్వకేట్లు కూడా ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సోనీ రైట్, థ్యాంక్ యూ ఉషా. బిగ్ బాస్ రియాలిటీ షో వెనకన పేదవాళ్ళని ఎంత అన్యాయం చేస్తామో చూపించామా? ఓకే, దీనిలో బిగ్ బాస్ సంబంధించి పల్లవి ప్రశాంత్ అనే రైతు బిడ్డ అతన్ని తీసుకుని దానిలో పెట్టారు. అతనికి ప్రైజ్ ఇచ్చారు. ఇది ఉద్దేశపూర్వకం చేసిందే. ఇది రైతుల్ని గ్రామీణ ప్రాంతంలోకి ఇన్ఫ్లుయెన్స్ అవడానికి చేసుకోలేదు. బయటకు వచ్చారు, పనులు కొట్లాడుకుంటే ఈ ప్రశాంత్ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి జైలు చేశారు. బిగ్ బాస్ నిర్వహణ వాళ్ళపై పెట్టకుండా బిగ్ బాస్కి హ్యాంకర్గా ఉన్నటువంటి అక్కడ నాగార్జున పైన పెట్టకుండా ఏ ప్రాబ్లం పెట్టడం ఏంటి అంటే పోలీసులు బిగ్ బాస్ ఏజెంట్గా పనిచేస్తున్నారు. అదే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు. తక్షణం అతను విడుదల చేయాలి. అట్లాగే బిగ్ బాస్ మేనేజ్మెంట్ పైన బిగ్ బాస్ హ్యాంకర్గా ఉన్నటువంటి నాగార్జున పైన కేసు పెట్టాలని నేను డిమాండ్ చేస్తాను. నేను ఇది తెలంగాణ చీఫ్ జస్టిస్ ఉత్తరం రాశాను. ఆయన ఒక వారం రోజులు చూస్తారు, చేయకుండా పిల్లి కూడా వేస్తారు. ఇది చాలా అన్యాయం. బిగ్ బాస్ వెనక జరిగే దురాగతాల్లో ఒక రైతు బిడ్డ అన్యాయం అయిపోయాడు. దీన్ని అందరూ కలిసి కాపాడుకోవాలి. బిగ్ బాస్ ఫైట్ చేయాలి. దాన్ని రద్దు చేసేదని కొట్టాడతారని చెప్పి చెప్తా ఉన్నాను. బిగ్ బాస్ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.